ప్రజాభిప్రాయమేంటో ఎన్నికల్లో తెలుస్తుంది. కానీ ఎప్పటికప్పుడు ఓటరు నాడి పట్టుకోవడానికి రాజకీయ పార్టీలు సర్వేలను ఆశ్రయిస్తాయి. శాస్త్రీయత, ప్రామాణికత, ఖచ్చితత్వానికి పెద్దపీట వేస్తూ శాంప్లింగ్, ప్రశ్నావళి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ సర్వేలు చేయాలి. గతంలో అలాగే సర్వేలు జరిగేవి. అందుకే సర్వేలంటే చాలా గురుండేది. కానీ ఇప్పుడు సర్వేలు ఎక్కువైపోయాయి. అసలు సర్వే చేసే సంస్థల అర్హతలపై కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. కొన్ని సర్వే ఫలితాలు చూస్తుంటే అవి చేసే విధానాలపై కూడా అనుమానాలు వస్తున్నాయి. మొత్తం మీద మందెక్కువైతే మజ్జిగ పల్చడవుతుందన్న సామెత సర్వేలకు వర్తిస్తోంది. తగిన మానవ వనరులు, మౌలిక వస్తులు, శాస్త్రీయత లేకుండా చిన్నా చితక సంస్థలు కూడా సర్వేలు చేస్తూ ఉండడంతో సర్వేలంటేనే జనానికి మొహం మొత్తే పరిస్థితి. అసలు సర్వేలు ఎలా చేయాలి? సర్వే చేసే సంస్థలకు ఎలాంటి అర్హతలుండాలి? సర్వేల్లో ఓటరు నాడిని ఖచ్చితంగా పట్టుకోవడం ఎలా? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా సర్వేల గురించే. ఈ పార్టీకి అన్ని సీట్లు, ఆ పార్టీకి అన్ని ఓట్లు, ఆ పార్టీ గెలుస్తుందంటారా, ఇంకో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటారా, ఇవే కబుర్లు ఎక్కడ చూసినా. కానీ చిత్రం ఏమిటంటే, ఒక సర్వే ఒక పార్టీ గెలుస్తుందని చెప్తుంటే మరో సర్వే మరో పార్టీ గెలుస్తుందని చెప్తోంది. ఇంకో సర్వే వేరొక పార్టీ గెలుస్తుందని చెప్తోంది. ఈ సర్వేలన్నీ పరిగణలోకి తీసుకుంటే అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయన్నమాట. సర్వేలంటే వాటికో ప్రామాణికత ఉంటుంది. ఒక విధానం, శాస్త్రీయత, వీటన్నిటి ఆధారంగా సర్వే ఫలితాలుంటాయి. కానీ ఇప్పుడు జనంలోకి పుంఖాలుగా వస్తున్న సర్వేలు చూస్తుంటే చిత్రంగా ఉంది. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చేస్తున్నాయి. అవి రేపు నిజమవుతాయా లేదా అన్నది అనవసరం. సర్వే అంటే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని విశ్లేషించడం. కానీ ఇప్పుడు సర్వేలు ఎలా తయారయ్యాయంటే ప్రజాభిప్రాయాన్ని మార్చే కసరత్తుగా మారిపోయాయి. ఒక పార్టీ గెలుస్తుందని ఒకరంటారు. పట్టుమని 10 మంది అభ్యర్థులు కూడా లేని పార్టీ కూడా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పేస్తున్నాయి. వాట్సాప్ లో ఓపెన్ చెయ్యగానే 3-4 సర్వేలు మీ ఫోన్లలో కనపడుతున్నాయి. ఒక సర్వే ఏ అనే పార్టీ గెలిచిందని చెప్తుంది, మరో సర్వే బి అనే పార్టీ గెలుస్తుందని, ఇంకో సర్వే సి అనే పార్టీ గెలుస్తుందని చెప్తుంది. సర్వేలు పార్టీల సొంత వ్యవహారంగా మారిపోయాయి. మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందంటూ వేటికవే సొంత డబ్బా కొట్టేసుకుని జనంలోకి సర్వేలను వదిలేస్తున్నాయి. తద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చాలని, తమ పార్టీకి అనుకూలంగా పబ్లిక్ ఒపీనియన్స్ మార్చడానికి సర్వేలను ఆయుధంగా వాడుకుంటున్నాయి. అంతేకాదు, అసలు సర్వేలు చేసే శాస్త్రీయ విధానం మచ్చుకైనా తెలియని చిన్న చిన్న బోర్డు లేని సంస్థలు, అనుభవం లేని వాళ్ళు, అక్షర జ్ఞానం లేనోళ్లు కూడా సర్వేలు చేసి జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంకా చిత్రం ఏమిటంటే, సర్వేల పేరుతో అభ్యర్థుల్లోనూ పార్టీల్లోనూ భ్రమలు కల్పించి సంచులు సర్దేసుకుంటున్నారు. చాలా మంది అభ్యర్థులు ఫేక్ సర్వేల మాయలో పడి తమ విజయ అవకాశాలను తామే దెబ్బతీసుకుంటున్నారు. సర్వే అంటే ప్రజాభిప్రాయాన్ని ఒడిసి పట్టుకోవడం. ఒక పార్టీ పైనో ఒక నాయకుడి పైనో ప్రజల అభిప్రాయం ఏంటి, ఆ అభిప్రాయం ఓటుగా ఎలా మారుతుందన్నది శాస్త్రీయంగా వెతికి చెప్పడమే సర్వే. సర్వేలో అతి ముఖ్యమైనది శాంపిల్ సర్వే. ఎంత ఎక్కువ శాంప్లింగ్ తీసుకొని సర్వే చేస్తే అంత ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అంతేకాదు, ఇందుకు మానవ వనరులు, సిబ్బంది, అత్యాధునిక సాఫ్ట్వేర్, ప్రశ్నావళి ఇవన్నీ అవసరమవుతాయి. మౌలిక వస్తువులు లేకుండా ఏదో ఓ అంచనాకొచ్చి పేపర్ మీద నెంబర్లేస్తే సర్వేలైపోవు. ఇప్పుడు బయట జరుగుతున్న తంతు అదే. ఎన్టీవీ 16 సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తోంది. మొదట్లో నీల్సన్ ఓఆర్జీ మార్గుతో కలిసి ఆ తర్వాత సొంత వ్యవస్థతో సర్వేలు నిర్వహిస్తూ వచ్చింది. ఖచ్చితత్వానికి, విశ్వసనీయతకు, శాస్త్రీయతకు మారుపేరు ఎన్టీవీ సర్వేలు. 2009లో ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వ పనితీరును అంచనా వేయడమే కాకుండా అప్పటి త్రిముఖ పోరులో అత్యంత క్లిష్టమైన ఓటరు నాడిని ఖచ్చితంగా పట్టుకొని ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పగలిగింది ఎన్టీవీ. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో మినహా ఈ 16ఏళ్లలో ఎన్టీవీ చేసిన ప్రతి సర్వే నిజమైంది. దీనికి ప్రధానమైన కారణం సర్వేల కోసం ఎన్టీవీ పాటించే శాస్త్రీయ విధానాలు. ప్రజలనడిగే ప్రశ్నావళి కానీ, ఆ సమాధానాలు విశ్లేషించడం కానీ, శాస్త్రీయత, ఖచ్చితత్వంతో కూడిన లెక్కలు, ఇవన్నీ ఎన్టీవీకి సరైన ఫలితాలు తీసుకొచ్చాయి. ఇప్పుడొస్తున్న సర్వేలతో జనం అయోమయంలో పడిపోతున్నారు. ఏ పార్టీ వస్తుందో తెలియని పరిస్థితి. ఎవరికి వాళ్లే సొంత సర్వేలు చేసుకుని తామే గెలుస్తామని జనాలకు పిచ్చెక్కిస్తున్నారు. దీంతో సర్వేలంటే నమ్మకం లేకుండా పోయింది. దీనికి కారణం సర్వేలకు ప్రామాణికత లేకపోవడమే.
ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్షాలు, అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని అధికార పార్టీలు సొంత సర్వేలు, అంతర్గత సర్వేలతో పాటు థర్డ్ పార్టీలతో సర్వేలు చేయిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ సర్వేలను ఆసరాగా చేసుకుని వ్యూహాలు రచించుకుంటున్నాయి. అయితే కొన్ని సర్వేలను సదరు సర్వేలు చేయించిన పార్టీ నేతలే నమ్మలేని స్థితి. క్షేత్రస్థాయి వాస్తవాలకు ఆమడ దూరంలో ఫలితాలిప్పించుకొని భ్రమల్లో బతికేస్తే ఉపయోగమేంటన్న ప్రశ్నలొస్తున్నాయి. ఎన్నికల క్యాంపెయిన్కు సర్వేలకు పెద్దగా తేడా లేకుండా పోయిందన్న వాదన కూడా ఉంది. ప్రచారానికి బడ్జెట్ పెట్టినట్టే సర్వేలకు నిధులు ఖర్చు పెట్టి ప్రతి పార్టీ తమకు అనుకూలంగా ఫలితాలు చెప్పించుకుంటుందన్న అభిప్రాయం జనంలో పాతుకుపోయింది. దీనివల్ల నష్టమే కాని లాభం ఏముందని పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అసలు రాజకీయ పార్టీలు నిజంగా నిరంతరం ప్రజల్లో ఉంటే సర్వేలు చేయించుకోవాల్సిన పనేముందన్న ప్రశ్న మొదటిదైతే, సదరు సర్వేలను కూడా మేనేజ్ చేయాల్సిన దుస్థితిలో ఉన్నప్పుడు ఇక ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా అనేది మరో ప్రశ్న. ఇలా ఆత్మవంచన చేసుకునే పార్టీలు జనానికే ఉద్ధరిస్తాయన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. రాజకీయ పార్టీల సంగతి ఇలా ఉంటే ఇక సర్వే సంస్థల తీరు మరీ చిత్రంగా ఉంది. సర్వే బిజినెస్ ఎంత చేస్తే అంత లాభం అన్న యావ పెరిగిపోయింది. అనుభవం లేకపోయినా, అర్హత లేకపోయినా ప్యాకేజీని బట్టి ఫలితాలిచ్చే సంస్థలు కోకొల్లలు. మార్కెట్లో ఇప్పుడు ఇలాంటి సంస్థలదే హవా. అడపాదడపా శాస్త్రీయంగా సర్వే ఫలితాలు వెల్లడించే సంస్థలున్నా వాటికన్నా చిన్నా చితకా సంస్థల హడావుడి బాగా పెరిగిపోయింది. దాదాపు అన్ని సంస్థలు ర్యాండమ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విధానం ప్రకారం నిర్దిష్ట నియోజకవర్గం లేదా ప్రాంతంలోని జనాభాను వివిధ అంశాల ప్రాతిపదికగా చిన్న చిన్న గ్రూపులుగా వర్గీకరించుకొని అందరి ఆలోచనలకు ప్రతిబింబించేలా సర్వే నిర్వహిస్తారు. ఈ శాంప్లింగే సర్వేకు కీలకం. శాంప్లింగ్ ఎంత ఖచ్చితంగా చేస్తే సర్వే ఫలితాలంత శాస్త్రీయంగా ఉంటాయి. కానీ ఇప్పుడు సర్వేల తీరు మారిపోయింది. ఒకప్పుడు నెలల తరబడి సర్వే చేసేవాళ్లు ఆ తర్వాత వారాలు, రోజుల్లోకి దిగిపోయారు. ఇప్పుడు ఏకంగా రెడీమేడ్ సర్వేలు, ఇన్స్టెంట్ సర్వేలు వచ్చేశాయి. క్రమక్రమంగా ఓటరు నాడిని సరిగ్గా పట్టుకోవాలనే స్పృహ పోయి అసలు ఓటరు నాడిని మనమే డిసైడ్ చేస్తున్నామనే భ్రమలు పెరిగిపోయాయి. అందుకే చాలా సర్వేలు తప్పులో కాలేస్తున్నాయి. కొన్ని సర్వే ఫలితాలు రాగానే అవి ఫేక్ అని సామాన్యులు కూడా చెప్పే దుస్థితి వచ్చింది. ఇంత దారుణంగా జరుగుతున్న సర్వేలు, సర్వేల శాస్త్రీయత, సర్వేల ప్రామాణికతను, వాటి అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తున్నాయి. జ్యోతిష్యం చెప్పేవాడికి ఓ కామన్ లాజిక్ పాయింట్ తెలుసుండాలి. 190 మంది జోస్యం కోసం వచ్చేవాళ్ళు ఏదో ఓ కష్టం లేదా ఇబ్బందుల్లో ఉన్నట్లే అన్నది ఆ లాజిక్. అన్నీ బావుంటే తిని కూర్చొని డబ్బులు ఖర్చు చేసుకోవడానికి జ్యోతిష్యుడి దగ్గరికి రారు కదా. అదే విధంగా ఉంటాయి ఇప్పటి చాలా సర్వే సంస్థల ఎన్నికల సర్వేలు. జనాల మూడ్, పార్టీల పరిస్థితి అంచనా వేసి దానికి కాస్త జనాల అభిప్రాయం జోడించి ఇది సర్వే అని వదిలేస్తున్నాయా అనిపిస్తోంది. ఎందుకంటే లక్షల్లో ఓటర్లుంటే పదుల సంఖ్యలో మాట్లాడి ఇదే ఫలితం అనుకోమంటే ఇంతకంటే ఏమనుకోవాలి? సాధారణంగా మీడియాలో పనిచేసేవారనగానే ఎలా ఉంది, ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు గెలుస్తారు అని ఆ రోజుకు 5గురో 10గురో అడుగుతూ ఉంటారు. ఏదో రాష్ట్రం మొత్తం తిరిగొచ్చిన రీతిలో చకచకా లెక్కలు కట్టి చెప్పేస్తూ ఉంటారు చాలా మంది. అలా చెప్పడంలో వారు ఓ లాజిక్ పాటిస్తారు. సహజంగా ఉన్న ట్రెండ్, మాధ్యమాల్లో వచ్చిన వార్తల సారాంశం కలిపి ఓ ఐడియాకొచ్చి దాని ప్రకారం ఓ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. సాధారణంగా ఇది కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య సర్వేలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సాధారణంగా ఈ సర్వేలు ఎన్నికల ముందు ఓ ట్రెండ్ను క్రియేట్ చేస్తాయి. ఎన్నికల తర్వాత అలా క్రియేట్ అయిన ట్రెండ్కు అనుగుణంగా వచ్చే ఫలితాలను అంచనా వేస్తాయి. లక్షల్లో ఓటర్లుండే నియోజకవర్గంలో, అది కూడా ఏదో ఓ ఊరిలో 60 మందితో మాట్లాడి అదే ట్రెండ్ అని అనుకోవడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది? ఎన్నికల సర్వేలు శాస్త్రీయంగా జరగాలి. అన్ని వర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్ తీసినప్పుడే ఫలితాలు సక్రమంగా తెలుస్తాయి. శాంపిల్స్ తక్కువగా తీస్తే ఆ సర్వేలు వాస్తవాలను ప్రతిబింబించవు. చాలా తక్కువ శాంపిల్స్తో చేసే సర్వేలో వాస్తవ విరుద్ధమైన ఫలితాలు వస్తాయి. అయితే ఎన్నికల సర్వేలకు సంబంధించి 2 అంశాలు అత్యంత కీలకమైనవి. ఎంతమందిని శాంపిల్ సర్వే చేశారన్నది ముఖ్యం, ఎవరితో మాట్లాడారన్నది కూడా ముఖ్యమే. ఉదాహరణకు పాత బస్తీకెళ్ళి ఎవరు కోటేస్తారు అంటే చాలా మంది ఎంఐఎం అనే అవకాశం ఉంది. అలాగే వైసీపీ, బీఆర్ఎస్ లేదా టీడీపీ బలంగా ఉన్న చోట్లకెళ్ళి అడిగితే ఆయా పార్టీలకే అని చెప్తారు.
పార్టీ కార్యకర్తల వద్దకు వెళితే వాళ్ళు తమ పార్టీనే గెలుస్తుందంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా గందరగోళం సృష్టించేందుకు వెనకబడిన పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే సర్వే చేసే సంస్థలు గతంలో వెల్లడించిన ఫలితాలు ఎన్నికల ఫలితాలకు ఏ మేరకు దగ్గరగా ఉన్నాయో గుర్తించి ఇప్పుడొస్తున్న ఫలితాలు బేరీజు వేయాల్సి ఉంటుంది. క్రమక్రమంగా సర్వేలు జనానికి ఓటరు నాడిని చూపించకపోగా మరింత గందరగోళ పడేలా చేస్తున్నాయి. సర్వేలు చేస్తే స్పష్టత రావాలి, కానీ మరింత అయోమయం కలగడం ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న. దీనికి సర్వే సంస్థల వైఖరే ప్రధాన కారణం. సర్వేలపై సందేహాలు, అనుమానాల సంగతి పక్కన పెడితే జనం మూడు ఎలా ఉందో చెప్పడానికి సర్వేలే ప్రామాణికమన్న అభిప్రాయం లేకపోలేదు. కొన్ని సర్వే సంస్థలు నిష్పాక్షికంగా జనం అభిప్రాయం తీసుకుంటాయనే మాట కూడా నిజమే. అయితే సర్వేలన్నీ నిజం కాదన్న విషయం చాలాసార్లు నిరూపితమైంది. గతంలో కొన్ని సర్వేలు లెక్క తప్పాయి. అయినా సరే సర్వేలకుండే క్రేజే వేరు. రాజకీయ పార్టీలు కూడా తమకు అనుకూలంగా ఉండే సర్వేల్ని హైలైట్ చేస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కూడా రాజకీయాల్లో ఓ గేమ్ అయిపోయింది. గతంలో సర్వేలు వేరు, రాజకీయాలు వేరు అన్నట్టుగా ఉండేది వ్యవహారం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సర్వేలు, రాజకీయాలు కలగాపులగం అయిపోయాయి. సర్వేలు కూడా రాజకీయ క్రీడలో భాగమనే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు సర్వే సంస్థలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయనే పేరున్న సంస్థలకు మరింత డిమాండ్ ఉంటుంది. ఇటీవలి కాలంలో పార్టీలన్నీ ప్రతి చిన్న నిర్ణయానికి సర్వేల మీదే ఆధారపడుతున్నాయి. అసలు చాలా పార్టీలకు ఏదో సర్వే సంస్థతో అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా కీలక సమయాల్లో థర్డ్ పార్టీ సర్వేలకు డిమాండ్ పెరిగింది. టికెట్ల పంపిణీ, నేతలకు ఆదరణ, పథకాలపై ప్రజాభిప్రాయం, అలా రకరకాల అంశాలపై సర్వేలు చేయించడం పరిపాటిగా మారింది. ఏదైనా అంశాన్ని వివాదం చేసే ముందు కూడా అది ఎంత రాజకీయ లబ్ధిని తీసుకొస్తుందన్న విషయం లెక్కలేసి మరీ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. సర్వేలు చేయడం అంత తేలిక కాదు. ఖచ్చితంగా కత్తి మీద సామి. భిన్న సంస్కృతులు, భిన్న వర్గాల ప్రజలు ఉన్న మన దేశంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడం చాలా కష్టం. ఓటు విషయంలో చాలా మంది ప్రజలు సీక్రెసీ పాటిస్తారు. చాలా మంది అసలు విషయం చెప్పరనే వాదన కూడా ఉంది. నిజంగా ఎవరికి ఓటేస్తారో చెప్పేవాళ్ళు చాలా తక్కువ. సర్వే పేరు చెప్పగానే చాలా మంది తమ అసలు ఉద్దేశం చెప్పరనే చర్చ కూడా నిజమే. ఇవన్నీ సర్వే సంస్థలకు సవాళ్లే. అసలు సర్వే అని తెలియకుండా ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యాలి, కానీ అదంత ఈజీ కాదు. అందుకే సర్వే అని చెప్పినా ఓటర్ల మనసులో మాట బయటకొచ్చేలా ప్రశ్నావళి ఉండాలి. ఆ క్వశ్చనీరే సర్వే ఫలితాల విశ్వసనీయతను నిర్ణయిస్తుంది అనడంలో మరో మాటకు తావేలేదు. ఏ సర్వేలు ఆషామాషిగా జరగవు. ప్రతి సంస్థ ఎంతో కొంత కసరత్తు చేస్తుంది. ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్కోసారి మంచి ప్రయత్నాలు కూడా సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మరికొన్నిసార్లు సర్వేలు కరెక్టు కావచ్చు. కానీ నిజంగా మొదటి నుంచి తమ సర్వే ఫలితాలపై నమ్మకం ఉండే సంస్థలు ఎన్నున్నాయి? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అసలు అంత కరెక్ట్గా అంచనాలు వేయడం కూడా ఈజీ కాదు. సర్వే అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. కానీ ఇటీవలి కాలంలో చాలా వేగంగా సర్వేలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా మిస్ఫైర్ అయ్యే ఛాన్సులుంటాయి. ఎన్నికలు అందరికీ తెలిసి జరుగుతాయి. సర్వేలు చాప కింద నీరులా జరగాలి. అప్పుడే అసలు పర్పస్ సర్వ్ అవుతుంది. లేకపోతే గతంలో మాదిరిగా కొన్ని సర్వేల ఫలితాలు తారుమారు కావచ్చు. సర్వేలన్నీ నిజంగా జనాభిప్రాయం తెలుసుకోవడానికి చేస్తున్నారా అనేది కూడా సందేహమే. మొదట్లో సర్వేలు మంచి ఉద్దేశంతో మొదలైనా తర్వాతి కాలంలో కొన్ని సంస్థలు సర్వేలను కూడా బిజినెస్ చేశాయన్నమాట నిజం. సర్వేల నిజానిజాల సంగతి పక్కన పెడితే తమకు అనుకూలంగా ఉన్న వాటిని జనం మీద రుద్దితే సరిపోతుందని పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. కానీ దేశంలో ఓటర్లు ఎప్పుడూ సర్వేలను ఫాలో అయిన దాఖలాలు లేవు. ఓటర్లు ఎవరిని గెలిపించాలనుకుంటే వారికే ఓటేస్తారు. సర్వేలు ఏం చెబుతాయనేది వారికి అనవసరం. నిజానికి సర్వే సంస్థల కంటే సూక్ష్మంగా ఓటర్లు ఆలోచిస్తారని కూడా చాలాసార్లు రుజువైంది. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల వరకు ఓటర్ల ఆలోచన సరళిలో చాలా తేడా ఉంటుంది. ప్రతిసారి ఒకే ప్రాతిపదిక ఉండదు. ఒకే కోణంలో ఓటు వేయరు. ఇంత ఓటరు చైతన్యం ఉన్న దేశంలో సర్వేలు ప్రజల్ని ప్రభావితం చేయలేవన్న మాట వినిపిస్తోంది. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు దింపుడు కళ్ళవాసలు పెట్టుకుంటాయన్న మాట కూడా నిజమే. సర్వేలను మేనేజ్ చేసే అవకాశాలను తోసిపుచ్చలేం. సర్వేలు శాస్త్రీయంగా చేశారా, ఎవరిని అడిగారు, సర్వే చేస్తున్న వారు ఏ ఉద్దేశంతో చేశారు, అవన్నీ చూడాల్సి ఉంటుంది. ఎవరు చేస్తున్నారు, ఎవరిని ఎంపిక చేసుకున్నారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏదో పార్టీకి అనుకూలంగా రావాలంటే దాని ప్రకారం సంబంధిత సర్వే సంస్థ ప్రశ్నలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఎంపిక చేసే శాంపిల్స్ కూడా అలాగే ఉంటాయి. తటస్థంగా సర్వే ఫలితాలు రావాలంటే అందుకనుగుణంగా ప్రశ్నలు రూపొందించి శాంపిల్స్ అదే పద్ధతిలో సేకరిస్తారు.
చాలా సందర్భాల్లో ప్రశ్నావళి చూస్తే అసలు ఇలా తెలిసిపోయేలాగా ప్రశ్నలు అడగడం సర్వే ఎలా అవుతుంది? ఇందులో శాస్త్రీయత ఎక్కడుందనేవి సమాధానం లేని ప్రశ్నలు. అసలు సర్వేల ఉద్దేశమేంటి అన్న ప్రశ్నకు రకరకాల సమాధానాలుంటాయి. ఒకప్పుడు ఓటరు నాడిని సరిగ్గా పట్టుకోవడమే సర్వే లక్ష్యం. కానిప్పుడు అలా కాదు. వీలైనంత వరకు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా సర్వే ఫలితాలుండాలని ముందే నిర్దేశిస్తున్నారు. పైగా ఓటర్లకు అనుమానం రాకుండా వారి మెదళ్లను మేనేజ్ చెయ్యాలని ఆశించే పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఇక్కడే ఓటర్ల పరిణితిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు సర్వే ఫలితం రాగానే అది ఫేకా అసలా అనేది జనమే చెప్పేస్తున్నారు. అలాంటప్పుడు సర్వే చేసే ఉపయోగం ఏంటనేది సర్వే సంస్థలే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టిక్కెట్లిచ్చే ప్రాతిపదిక నుంచి పదవులు, హోదాలు, కట్టబెట్టే అవకాశాల వరకు పార్టీల అగ్రనేతలు సర్వే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. కానీ సొంత నిర్ణయాలను నాయకులపైన, కేడర్పైన రుద్దుతూ ఉంటారు. అంటే సర్వే భుజం మీద తుపాకీ పెట్టి నచ్చని వారి అవకాశం కొయ్యడం, కావలసిన వారిని అందలాలెక్కించడం. పేరు సర్వేది, లక్ష్యం రాజకీయం. ఇది ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న తంతు. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. గత 90వ దశకం నుంచి ఇలా సర్వేలను అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలు, అధినేతలు తాము కోరింది జరిపించుకోవడాలు మొదలయ్యాయి. కొన్ని సర్వేలు జరుగుతాయి, మరికొన్ని తూతూ మంత్రంగా మమా అనిపిస్తాయి. ఇంకొన్ని సర్వేలు అసలు జరగకుండానే ముఖ్యమంత్రులకు, ముఖ్య ఇతర నాయకులకు సర్వే అన్న 2 అక్షరాలే నిత్య మంత్రాలవుతున్నాయి. పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదికవుతాయి. గెలవరేమో అనే అనుమానాలున్న సిట్టింగులకు టికెట్లు గల్లంతవుతాయి. చివరకు ఫలితాలు తారుమారవుతాయి. మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి కూడా సర్వే జరిపించాం, క్లీన్ ఇమేజ్ లేదు అంటారు. ఇది వరస. సర్వేల పేరు చెప్పి పార్టీలు తాత్కాలిక అవసరాలు తీర్చుకుంటున్నాయే తప్ప నిజమైన ప్రయోజనం పొందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే సర్వే పేరు వాడుకోవడం ద్వారా పార్టీలు, నాయకులు పరవంచనతో పాటు ఆత్మవంచనకు పాల్పడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుంటే మనం సర్వే చేపిస్తున్నాం, అందులో బాగున్న వారికే టికెట్లని ముఖ్యమంత్రులు పార్టీ అంతర్గత సమావేశాల్లో వెల్లడించడం అది ఇంటెలిజెన్స్ విభాగం వంటి ప్రభుత్వ యంత్రాంగం జరిపే సర్వేనా, ప్రైవేటు సంస్థలిచ్చే సర్వే నివేదికో తెలీదు. ప్రభుత్వాల పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగినప్పుడు దానికి విరుగుడుగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కోత తరచూ జరిగేది. ఎవరి టికెట్లు కొయ్యాలి, పారాచూట్ ద్వారా దింపి ఎవరిని పెట్టాలి అన్నది జటిలంగా మారితే సర్వేనే నాయకత్వానికి రక్ష. శాస్త్రీయంగా జరిపే సర్వే ఈసీజీ లాంటిది. ఉన్నదున్నట్టు లేదా స్వల్ప వ్యత్యాసాలతో క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని యథాతథంగా చూపిస్తుంది. కానీ నిజమైన సర్వే ఏజెన్సీలను ఎంచుకోవడం, వారిచ్చే ఇన్పుట్స్ సరిగా అన్వయించడం, సిఫార్సులను అనుసరించడం చేస్తే పార్టీలకైనా ప్రభుత్వాలకైనా ఎంతో కొంత ఉపయోగం. మన వ్యవస్థలో అది సరిగా జరగదు. పథకాలు రచించేటప్పుడు, అవి అమలవుతున్నప్పుడు, వాటిల్లో మార్పులు ప్రతిపాదించినప్పుడు, ఎన్నికలకు ముందు ఆ తర్వాత ప్రజలేమనుకుంటున్నారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి ప్రభుత్వాలు, పార్టీలు ప్రయత్నించొచ్చు. ఇది మంచిదే. ఉన్న పనితీరు కొనసాగించడానికో మార్చుకోవడానికో అవకాశం ఉంటుంది. శాస్త్రీయ సర్వే ద్వారా ప్రజాదరణను బట్టి ఒకరిని అభ్యర్థి చేయడం, మంచి పేరును బట్టి ఒకరిని మంత్రిని చేయడం పట్ల ఎవ్వరికి అభ్యంతరం ఉండదు. అయితే దేని పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారు, దేన్ని వ్యతిరేకిస్తున్నారు, ఏ మార్పులు కోరుకుంటున్నారు అన్న విషయాలను యథాతథంగా స్వీకరించే చిత్తశుద్ధి, నిజాయితీ నాయకుల్లో ఉండాలి. కొన్నిసార్లు సర్వే ప్రతికూలంగా వస్తే చాలు పక్కన పడేస్తారు. ఎందుకు ప్రతికూలంగా ఉంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రతికూలత అధిగమించడానికి ఏం చెయ్యాలి అన్న ఆలోచన సాగాలి. అంతే తప్ప సర్వేలో ఒకటొస్తే బయటికి ఇంకోటి చెప్పడం, అసలు సర్వేనే జరిపించకుండా ఆ పేరు చెప్పి మనకు తోచింది చెయ్యడం నిరుపయోగం. ఫలితాల తర్వాత సరైన సమీక్ష, ఆత్మ పరిశీలన చేయకుండా ఏదో వంక చూపి వాస్తవాన్ని దాటవేయడము రాజకీయాల్లో తరచూ జరిగేదే. ఓ శాస్త్రీయ పరిశీలన, సర్వే జరిగితే కానీ పార్టీలు, నేతలు అసలు ప్రభావాల గురించి తెలియదు. తమది పెద్ద శాంపిల్ అని ఓ సంఖ్య చెప్పి ప్రచారం చేసుకునే సర్వేలను శంకించాల్సిందే. శాస్త్రీయంగా సర్వే జరిపించడానికి బోల్డ్ ఖర్చవుతుంది. దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు, ఎవరు పాల్గొంటున్నారు, డేటా అన్వయం చేసే రాజకీయ విశ్లేషకులెవరు, డబ్బెక్కడిది, ఇలాంటి విషయాలు చెబుతూ సర్వే సంస్థలు పారదర్శకంగా ఉండాలి. జనం నాడిని జాగ్రత్తగా పట్టి విశ్లేషించడంలో దేశవ్యాప్తంగా కొన్ని నిబద్ధత కలిగిన పేర్లున్నాయి. మెజరింగ్ ఓటింగ్ బిహేవియర్ ఇన్ ఇండియా వంటి మంచి పుస్తకాలొచ్చాయి. ఒకవైపు సాంకేతికత పెరుగుతోంటే మరోవైపు కామన్ సెన్స్ సన్నగిల్లుతోంది. సర్వేలు శాస్త్రీయంగా జరిగి జనాభిప్రాయానికి పెద్దపీట దక్కితే ప్రజాస్వామ్యం బలపడుతుంది తప్ప సర్వే వంకతో కాదు. సర్వేలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. అధికార పార్టీలు, విపక్షాలకు చెందిన ఆశావహులు ఎక్కువగా సర్వేలపైనే ఆధారపడుతూ ఉండడంతో సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ప్రజా నాడిని తాము పట్టి మీకు చెబుతామని ప్రజాప్రతినిధులను అనేక సర్వే సంస్థలు ఆశ పెడుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు ఏం చర్యలు తీసుకుంటే విజయం వరిస్తుందో కూడా చెబుతామని నమ్మబలుకుతున్నాయి. ఈ సర్వే సంస్థలు ప్రతి ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి మభ్యపెడుతున్నట్లు సమాచారం. సర్వే సంస్థల దెబ్బకు ప్రజాప్రతినిధులు బెంబేలెత్తుతున్నారు. పైగా పేరున్న సంస్థలేమీ కావవి, కేవలం ఎన్నికలకు ముందు పుట్టుకొచ్చినవే కావడంతో ఎమ్మెల్యేలు వీరి చేత చేయించాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు. సర్వేలు చేయడానికి చాలా సంస్థలున్నాయి, మార్కెటింగ్ కేమీ లోట్లేదు. కానీ చేసే సర్వేలో శాస్త్రీయత ఉందా లేదా అన్నది కూడా అనుమానమే. ఎన్నికలొస్తున్నాయంటే చాలు సర్వేలు తెరపైకొచ్చేస్తాయి. ఫలానా పార్టీకి అన్ని సీట్లు, ఫలానా పార్టీదే అధికారం అంటూ బోలెడు ఊహాగానాలు హల్చల్ చేస్తూ ఉంటాయి. అసలు ఈ సర్వేలో శాస్త్రీయత ఎంత, వాటిలో విశ్వసనీయత ఏ మేరకుంటుంది అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సర్వేలకు శాంప్లింగ్, ప్రశ్నావళి రెండూ కీలకం. అభిప్రాయ సేకరణ చేసే సిబ్బంది నిబద్ధత, నిజాయితీ కూడా చాలా ముఖ్యం. ఎన్నికకు వ్యూహం మార్చాల్సి ఉంటుంది. అప్పుడే సర్వేలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. దీనికోసం సుదీర్ఘ కసరత్తు అవసరమవుతుంది. కానీ చాలాసార్లు సర్వే సంస్థలు హడావుడిగా ఫలితాలు వెల్లడిస్తున్నాయన్న అభిప్రాయాలున్నాయి. ఒక్కోసారి సర్వేకు వాస్తవ ఫలితాలకు సంబంధం లేకపోవడానికి ఇదే కారణమన్న వాదన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జననాడి పట్టుకోవడం అంత సులభం కాదు. జనాల్లో చైతన్యం బాగా పెరిగింది. కేవలం పత్రికల మీద ఆధారపడి ఉన్న రోజుల్లో అది ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది. సోషల్ మీడియా హవా పెరిగింది. ఫలితంగా జనాలకు వాస్తవ విషయాలు బోధపడుతున్నాయి. అందుకనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో సర్వేలకు కూడా వారి నాడి పూర్తిగా అందడం లేదు. రాజకీయ పార్టీలు కూడా సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడి ఆదమర్చి కూర్చుంటే మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ సర్వేలు నిర్వహించే సంస్థలకు అందుకు కావలసిన అర్హతలు ఉన్నాయా అన్నది, ప్రజాభిప్రాయం తెలుసుకునే సర్వేలు నిర్వహించడం అన్నది కూడా ఒక సైన్స్ లో భాగం. దానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన సర్వే సిబ్బంది, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కావాలి. సర్వేలోకి వచ్చే వివిధ అంశాలపై ఆధారపడి సర్వేకు అవసరమైన మెథడాలజీ నిర్ణయించుకోవడానికి చాలా నిపుణత కావాలి. ఇవాళ ఇండియాలో ఈ అన్ని అర్హతలు ఉన్న సంస్థలు ఎన్నున్నాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఆ బ్రాకెట్లోకి 1-2 సంస్థలన్నా వస్తాయా అన్న అనుమానంతో అన్ని పద్ధతి ప్రకారం సర్వే చేసే సంస్థలే అని కాసేపు మాట వరుసగా అనుకున్నా, ఇండియా లాంటి వైవిధ్యభరిత దేశంలో, భారత్ లాంటి బహుళ పార్టీ వ్యవస్థలో ఎన్నికల సర్వేలు ఖచ్చితంగా చేయడం చాలా కష్టం. గత 5 ఏళ్లలో ఎన్ని సర్వేలు గురి తప్పాయో చూస్తే ఇది ఎంత కష్టమో అర్థమవుతుంది. ఈ ప్రకారం పేరున్న సంస్థల్నే పరిగణలోకి తీసుకోవడం కష్టం. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవాలన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల ఉబలాటాన్ని క్యాష్ చేసుకునేందుకు సర్వేల సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిని నడిపేవారికి ఈ రంగంలో ఓనమాలు కూడా తెలియవు. వాటిని క్రోడీకరిస్తే సర్వే అయిపోతుందా? శాస్త్రీయత లేని సర్వేల వల్ల బెట్టింగుల రూపంలో చాలా మంది చాలా నష్టపోతున్నారు. కొంపలు కూలిపోతున్నాయి. బెట్టింగులను మాత్రమే దృష్టిలో ఉంచుకొని సర్వే అంచనాలు రూపొందిస్తే అది ఎవరికీ తెలియదు కదా. సర్వే అంచనాలు ఒకవేళ తప్పితే, ఆ అంచనాలు బారెడు దూరంలో గురి తప్పితే ఎవరూ దీనికి జవాబుదారీ కాదు కదా. సర్వే సంస్థలన్నీ నిప్పులాంటివని సర్టిఫికెట్ ఇవ్వలేం. అలాగని అందరూ కాసులకు కక్కుర్తి పడతారని నిందించలేం. సమాజంలో భిన్న రంగాల మాదిరే సర్వే సంస్థల్లోనూ అన్ని రకాల వారు ఉంటారు. జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థల్లోనూ వారి పరిస్థితులు, అవసరాలు, అంచనాలు, అవకాశాలు కూడా ప్రభావం చూపుతాయి. కొన్ని సర్వేలు మొదట్లో మంచి ఉద్దేశంతో వచ్చినా తరువాత సదరు సంస్థలకు కుదిరే అవగాహనలను బట్టి ఫలితాలు పలుచనయ్యే అవకాశం ఉంటాయి. మరికొన్ని సంస్థలు సరైన కసరత్తు లేకుండా నామకే వాస్తే సర్వేలు ప్రకటించేవి కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ సర్వేల బాగోతంలో క్షీర నీర న్యాయం చేసే హంసలెవరనేది తేలాల్సిన విషయం.